హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి హైదరాబాద్లో ఉన్న ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలార్జీ అండ్ న్యూ మెటీరియల్స్ నుంచి మనకి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యండి. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ARCIది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీకు ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్లో పైన కెరియర్స్ ఉంది కదండి, కెరియర్స్. దీని మీద క్లిక్ చేశారనుకోండి, కెరియర్స్ మీద మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ మనకి కెరియర్స్ది. కింద స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్నట్టయితే న్యూ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ARCI HRDRECT అని చెప్పేసి ఉంది కదా, ఇది మనకి అడ్వర్టైజ్మెంట్. ఇందులో మనకి చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ఏ అని, తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ ఏ అని, టెక్నీషియన్ ఏ అని చెప్పేసి మనకి 3 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అన్నీ కూడా చూడండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే రెగ్యులర్. ఓకేనా, రెగ్యులర్ మీన్స్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీన్స్ ఏంటంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ ఏం కావు. ఇందులో మీరు అడ్వర్టైజ్మెంట్ చూడాలంటే ఇక్కడ వ్యూ కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ అనేది మీకు ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ARCI ఓకేనా. ఇది లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంది. ఓకేనా, అందరికీ కూడా మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లోనే వస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ మనకి చూడండి, జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. ఓకేనా, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, మీ ఉమెన్ క్యాండిడేట్స్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పడానికి. రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ స్టాఫ్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్టయితే 26th August అండి. ఈ డేట్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిల్లింగ్ అప్ ది ఫాలోయింగ్ పొజిషన్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ గ్రేడ్స్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా పర్మనెంట్ బేస్ జాబ్స్ అని. అలాగే ARCI ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ది ఇంట్రెస్టెడ్ డైనమిక్ ఇన్నోవేటివ్ అండ్ డెడికేటెడ్ ఇండియన్ సిటిజన్స్. మీకు అందరికీ తెలిసిన డౌట్, కామన్ డౌట్ ఏమొస్తుందంటే, హైదరాబాద్ కదా, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉందేమో, వాళ్ళ స్టేట్ వాళ్ళే అప్లై చేసుకోవాలంటే కాదు. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు, ఇండియన్ సిటిజన్స్ అని ఇచ్చారంటే ఏ స్టేట్ వాళ్ళని ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. AP వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా సరే ఏ స్టేట్ వాళ్ళని దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ అప్లికేషన్లో మనకి ఏ పోస్టులు ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే, ఫస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఏ అండి పోస్ట్ నేము. 5 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో అడ్మినిస్ట్రేషన్ అని, HR అని, ఫైనాన్స్ అని, స్టోర్స్కి 3 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ వచ్చేసి డెస్క్టాప్ పబ్లిషింగ్ అని చెప్పేసి ఒకటి, తర్వాత సెక్రటేరియల్ పోస్ట్ కింద ఒకటి. మనకి వీళ్ళగా 5 పోస్టులు అనేవి ఇలాగ క్యాడర్ కింద డివైడ్ చేయడం జరిగింది. పే స్కేల్ లెవెల్ 7th ఇస్తున్నారు అనమాట. 5 of 7th CPC ఇస్తున్నారు. టోటల్గా మనం చూసుకున్నట్టయితే 57,960 రూపీస్ అప్రాక్సిమేట్లీ పర్ మంత్ శాలరీ అయితే మీకు వస్తుంది బై హ్యాండ్. ఓకే, అలాగే ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 years నుంచి 28 years ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. SC/ST క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years, OBC వాళ్ళకి వచ్చేసి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్గా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ ఏ 2 పోస్టులు ఒకటే. బట్ ఇందులో మనకి అడ్మిన్, ఫైనాన్స్, స్టోర్స్, డెస్క్టాప్ అండ్ పబ్లిషింగ్. తర్వాత వచ్చేసి ఇందులో మనం చూసుకున్నట్టయితే సెక్రటేరియల్ వర్క్స్ అని చెప్పాను. రెండింటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమ్, ఏ బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ గుడ్ అకాడమిక్ రికార్డ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే BSc వాళ్ళు వస్తారు, బీటెక్ వాళ్ళు వస్తారు, బీకామ్ వాళ్ళు వస్తారు, ఎనీ డిగ్రీ అండి, ఏ డిగ్రీ, BSc నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అది కూడా డిగ్రీ కాబట్టి వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. CA చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఏంటంటే మీకు ఎడిషనల్ సర్టిఫికేట్స్ అయితే ఏమీ అవసరం లేదు, డిగ్రీ ఒకటి ఉంటే సరిపోతుందండి. బట్ ఇందులో అసిస్టెంట్ ఏ సెక్రటేరియల్ వర్క్స్కి వచ్చేసి మీకు షార్ట్ హ్యాండ్ విత్ ఏ స్పీడ్ అని చెప్పేసి మనకి 80 words పర్ అండ్ హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ టైపింగ్ ఏ స్పీడ్ ఆఫ్ 45 words పర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బోర్డ్. అంటే మనకి షార్ట్ హ్యాండ్ రైటింగ్ సర్టిఫికేట్ అయితే అడగడం జరిగింది. ఏది సెక్రటేరియల్ వర్క్స్కి మాత్రమే. ఇక్కడ మనకి అడ్మిన్, ఫైనాన్స్, స్టోర్స్, డెస్క్టాప్ పబ్లిషింగ్కి వచ్చేసి ఎటువంటి అదర్ సర్టిఫికేట్స్ అయితే ఏం అవసరం లేదు. బట్ ఏదైతే సెక్రటేరియల్ వర్క్స్ ఉందో దానికి మాత్రం షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి.
ఈ 2 పొజిషన్స్‌కి కూడా ఎక్స్‌పీరియన్స్ అడిగారండి. అందుకే నేను ఫస్ట్ మార్క్ చేయలేదు. ఇవేంటంటే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్, హ్యూమన్ రిసోర్సెస్ గాని, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ గాని, స్టోర్స్ అండ్ పర్చేస్‌లో గాని మీకు ఎందులో అయితే అందులో ఎక్స్‌పీరియన్స్ ఉంటే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో గాని, లేదంటే ఒక ఇండస్ట్రీలో గాని, ఏదైనా గాని ఒక మంచిగా 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఈ రిలవెంట్ ఫీల్డ్‌లో ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చని చెప్పి మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. అలాగే జాబ్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి మనకి ఏటేటి ఉంటాయి జనరల్, అడ్మినిస్ట్రేటివ్ అని, ఎస్టాబ్లిష్డ్ మెటీరియల్స్ అని చెప్పి, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అని చెప్పేసి వీట్లి మీద మీకు జాబ్ రోల్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ 2 చూసుకుందాం. ఫస్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసింది పోస్ట్ కోడ్ 1 అండ్ సెకండ్‌దొచ్చేసి పోస్ట్ కోడ్ 2. మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే పోస్ట్ కోడ్ పెట్టండి ప్లీజ్. ఎందుకంటే మీరు పోస్ట్ కోడ్ పెట్టినట్టయితే నేను నోటిఫికేషన్ చూసి మీకు ఆన్సర్ ఇవ్వడానికి వితిన్ సెకండ్స్‌లో నేనైతే ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టి నేను ఎలిజిబుల్లా కాదా అని అడిగారనుకోండి, మీ నోటిఫికేషన్ మొత్తం స్క్రోల్ చేసుకొని మొత్తం మళ్ళీ చూడనమాట. ఎందుకంటే నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మనకి గుర్తుండవు. మీరేంటంటే పోస్ట్ కోడ్ మెన్షన్ చేసి అన్న నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది నేను అప్లై చేయొచ్చా లేదా అనంటే నేను వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో నేను మీకు రిప్లై అనేది ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మనకి పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ ఏ అండి. ఇందులో మనకి 7 పోస్టులయితే మనకి 7 పోస్టులయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో 4, ఓబీసీ వాళ్ళకొకటి, ఎస్సీ వాళ్ళకొచ్చేసి 1 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి ఒక పోస్ట్ అయితే డివైడ్ చేయడం జరిగింది. అలాగే పే స్కేల్ లెవెల్ 6 ఆఫ్ 7 సీపీసీ ఇస్తున్నారు. అంటే టోటల్‌గా మనకి పర్ మంత్ వచ్చి 69,120 రూపీస్ అప్రాక్సిమేట్‌లీ పర్ మంత్ సాలరీ అయితే మీకొస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి రిటన్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఫిజిక్స్ అండి. ఓకేనా. ఎవరైతే బీఎస్సీ ఫిజిక్స్ సైన్స్ చేస్తారో కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయ్యి ఉండాలి. ఓకేనా. కంపల్సరీగా కెమిస్ట్రీ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అవ్వాలి. అంటే ఎవరైతే ఎంపీసీఎస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా బీఎస్సీలో ఎంపీసీఎస్, ఓకే, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది కదా, వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ మాత్రమే. ఓకేనా. ఆర్ అని చెప్పి ఇంకొకటి ఇచ్చారన్నమాట మనకి. ఓకేనా. ఇంకొకటి ఆర్ బీఎస్సీ డిగ్రీ చేయలేదు మీరు, డిప్లొమా చేశారనుకోండి. డిప్లొమాలో సివిల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, మెకానికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే మెటలాజికల్ చేసి ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను. అయితే బీఎస్సీ ఫిజిక్స్ చేసి కెమిస్ట్రీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినా ఉండాలి. లేదు బీఎస్సీ చెయ్యకపోతే డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు కదండీ. డిప్లొమా సివిల్ ఇంజినీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే మెటలాజికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఐదర్ బీఎస్సీ ఫిజిక్స్ గాని లేదంటే డిప్లొమా రెండిట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు డిప్లొమాతో అప్లై చేసుకుంటే పోస్టులు ఎలా డివైడ్ చేశారంటే కెమిస్ట్రీ వాళ్ళకొకటి, సివిల్ వాళ్ళకొకటి, మెకానికల్ వాళ్ళకొచ్చేసి 3, మెటలర్జీకి వచ్చేసి మనకి 2 పోస్టులు అయితే డివైడ్ చేశారు. టోటల్‌గా మనకి 7 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. దీనికి ఎటువంటి రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమీ అడగలేదు. మీకు ఒకవేళ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టయితే మీకు ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇచ్చారు. ఓకేనా. మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ప్రయారిటీ అనేది ఇస్తారు. కంపేరింగ్ టు ఫ్రెషర్ క్యాండిడేట్స్ మీకు కొద్దిగా ప్రయారిటీ అనేది ఉంటుంది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాలి. అండ్ నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంఎస్‌సి, బీటెక్, ఎంటెక్ అండ్ ఎంఈ, ఎంఎస్ ఇవి ఎవరైతే ఈ డిపార్ట్మెంట్స్‌లో చేసిన ఉంటారో కెమిస్ట్రీ గాని, సివిల్ గాని, మెకానికల్ గాని అంటే మెటలర్జీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని కన్సిడర్ చేయరు. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పనికిరాదు. ఓన్లీ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉండాలి, లేదా బీఎస్సీ డిగ్రీ అయినా ఉండాలి. ఓకేనా. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 3 చూసుకున్నట్లయితే టెక్నీషియన్ ఏ అండి. దీనికొచ్చేసి 3 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. పే స్కేల్ లెవెల్ 4 ఆఫ్ 7 సీపీసీ. టోటల్‌గా దీనికి సాలరీ వచ్చేసి 51,300 అయితే ఇస్తున్నారు అప్రాక్సిమేట్‌లీ. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ఐటీఐలో వెల్డర్ అయినా చేసి ఉండాలి, లేదంటే టర్నర్ అయినా చేసి ఉండాలి, లేదా ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయినా చేసి ఉండాలన్నమాట. ఈ 3 ట్రేడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఉంది. అండ్ 3 ఇయర్స్ టెక్నికల్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీస్ గాని, ఆర్&డి ల్యాబొరేటరీస్‌లో గాని మీరు చేసినోళ్ళు ఉండాలి. కంపల్సరీగా ఎక్స్‌పీరియన్స్ అయితే కావాలండి ఇది. ఓకేనా. ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టయితేనే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. 10th ప్లస్ ఐటీఐ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అండ్ డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, బీఈ, ఎంటెక్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళకి అప్లై చేసుకోవడానికి లేదు. ఏ పొజిషన్‌కి పోస్ట్ కోడ్ నెంబర్ 3 టెక్నీషియన్ ఏకి మాత్రం ఈ డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, ఎంఈ ఇవి అప్లై చేసుకోవడానికి అయితే అవ్వదు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఆన్‌లైన్ అప్లై చేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ వెబ్‌సైట్ ఇచ్చారు కదా, ఈ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పే స్కేల్ లెవెల్ వచ్చేసి మనకు చూపించారు కదా, గ్రాస్ సాలరీలో మీకు ఏమేమి యాడ్ అవుతాయి అంటే బేసిక్ పే, డీఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని చెప్పేసి ఇవన్నీ మీకు యాడ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ అదర్ బెనిఫిట్స్ సాలరీతో కాకుండా మీకు అదర్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటే న్యూ పెన్షన్ స్కీమ్ అయితే ఒకటి ఉంటుంది. గ్రాడ్యుయేటీ ఉంటుంది, గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఉంటుంది, అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఉంటుంది, అలాగే లీవ్ ట్రావెల్ అలవెన్సెస్ కూడా మీకు
ఉంటాయి. ఇవన్నీ అదర్ బెనిఫిట్స్. సాలరీ కాకుండా అదర్‌గా మీకు వచ్చే బెనిఫిట్స్ మాట. ఓకేనా? నెక్స్ట్ హౌ టు అప్లై. ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ ఎలా పే చేయాలంటే ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ బ్యాంక్‌కి మనం వెళ్లి డీడీ తీస్తే సరిపోతుంది. ఈ బ్యాంక్‌కి పంపించాలండి. బ్యాంక్ నేమ్ కెనరా బ్యాంక్ అని చెప్పి అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇచ్చారు కదా! మనకి చూడండి దీని మీద మనం ఏంటంటే జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకొచ్చేసి రూ. 500 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకొచ్చేసి రూ. 300 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే పంపించాల్సి ఉంటుంది. అండ్ ఏ నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ ఫర్ ఈచ్ పోస్ట్ అప్లైడ్ షాల్ బి పెయిడ్ యాజ్ ఫాలోయింగ్ త్రూ ఎన్ఈఎఫ్టీ గానీ, ఆర్టీజీఎస్ గానీ, యూపీఐ గానీ మీరు చేయొచ్చు. ఓకేనా? మీరు ఫోన్‌పే ఓపెన్ చేసి అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ కూడా మీరు కొట్టి చెయ్యొచ్చు. ఓకేనా? అది అలా కూడా మీరు పంపించచ్చు. బ్యాంక్‌కే వెళ్లి చేయాల్సిన అవసరం లేదు. బట్ బ్యాంక్‌కెళ్తే మీకు రిసిప్ట్ వస్తుంది. ఫోన్‌పేలో చూస్తే మీకేంటంటే మీకు ఏదైతే ట్రాన్సాక్షన్ హిస్టరీ వస్తుందో అది స్క్రీన్‌షాట్ తీసుకొని మీ దగ్గర ఉంచండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈ అప్లికేషన్ ఫీజు కూడా లాస్ట్ డేట్ సేమ్ 26థ్ ఆగస్ట్ 2024 లోపు మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి. పే చేసినట్టయితే మీ అప్లికేషన్ అనేది కన్సిడర్ అవుతుంది. సెలక్షన్ ప్రొసీజర్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ వచ్చేసి మీకు ఏంటంటే షార్ట్ లిస్ట్ చేస్తది. మీరు పంపించిన అప్లికేషన్‌లని మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలవెంట్‌గా మీరు అప్లై చేశారా? ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేదా? మొత్తం అంతా మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేసి అప్పుడు మీకు రిటన్ టెస్ట్‌కి కాల్ లెటర్ అయితే పంపించడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్స్ అనేది రిలీజ్ చేస్తారు. తర్వాత ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మోడ్ ఆఫ్ సెలక్షన్ మనం చూసుకున్నట్టయితే మనకి పోస్ట్ అసిస్టెంట్ ఏకొచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదా! కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. టైపింగ్ స్పీడ్ అండ్ నెక్స్ట్ అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఏ అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ ఏకొచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. పోస్ట్ వైస్‌గా మనం చెక్ చేసుకున్నట్టయితే చూడండి అసిస్టెంట్ ఏకొచ్చేసి 3 అవర్స్ టైం అయితే ఉంటుందండి. టోటల్‌గా 200 మార్క్స్‌కి అయితే వీళ్ళైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చేసి 150 మార్క్స్‌కి అయితే ఉంటుంది. 75 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్ వచ్చేసి 2 మార్క్స్ క్యారీ అవుతుంది. అలాగే 1 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. సెక్షన్ ఏలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు మీకు ఏదైతే రిలవెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అని, స్టోర్స్ అండ్ పర్చేస్ అని వాటి మీద 75 క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే సెక్షన్ బి వచ్చేసి 50 మార్క్స్‌కి అయితే ఉంటుందండి. ఈచ్ క్వెషన్ వచ్చేసి 1 మార్క్. దీనికి నెగెటివ్ మార్కింగ్ అయితే ఏమి ఉండదు. ఓకేనా? సెక్షన్ బికి వచ్చేసి నెగెటివ్ మార్కింగ్ ఉండదు. సెక్షన్ ఏకి వచ్చేసి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. అలాగే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తర్వాత షార్ట్ హ్యాండ్ టైపింగ్ టెస్ట్ అయితే వాళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుంది 50 మార్క్స్‌కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ఏ అండి. 3 అవర్స్ డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. 200 మార్క్స్. సెక్షన్ ఏ వచ్చేసి 150 మార్క్స్‌కి అయితే ఉంటుంది. 50 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. సివిల్, మెకానికల్, మెటలర్జికల్ ఇంజినీరింగ్ అండ్ బీఎస్సీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి వాళ్ళు ఏదైతే కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉంటాయో, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ మీద మీకు క్వెషన్స్ అయితే ఉంటాయి. ఓకేనా? ఎవరు రిలవెంట్ సబ్జెక్ట్స్‌కి వచ్చేసి వాళ్ళకే ఉంటాయి. సివిల్ డిపార్ట్మెంట్ వేరేగా ఉంటాయి. మెకానికల్ వేరేగా ఉంటాయి. మెటలర్జికల్ వేరేగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఈచ్ క్వెషన్ 3 మార్క్స్ క్యారీ అవుతుంది. 1 నెగెటివ్ మార్కింగ్ ఉంటుందన్నమాట. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 1 మార్క్ నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది సెక్షన్ ఏలో. సెక్షన్ బికి వచ్చేసి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అయితే ఏముండదు. ఈచ్ క్వెషన్ వచ్చేసి 1 మార్క్ ఉంటుంది. 50 క్వెషన్స్ ఉంటాయి. 50 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ అని, జనరల్ నాలెడ్జ్ అని, కరెంట్ అఫైర్స్ అని అండ్ రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీస్ నుంచి మనకి ఎన్ని క్వెషన్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి మనకి చాలా క్లియర్‌గా నోటిఫికేషన్‌లోనే ఇచ్చారు. ఈ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. మీకు సిలబస్ వైస్‌గా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే టెక్నీషియన్ ఏ 3 అవర్స్ 200 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తున్నారు. సెక్షన్ ఏ 150 మార్క్స్, సెక్షన్ బి వచ్చేసి 50 మార్క్స్. సెక్షన్ ఏలో మనకి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. సెక్షన్ బికి వచ్చేసి నెగెటివ్ మార్కింగ్ అయితే ఏమీ ఉండదు. ఓకేనా? అలాగే మెరిట్ లిస్ట్ ఎలా అయితే చేస్తారంటే బేస్డ్ ఆన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుందండి. ఓకేనా? అలాగే ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్‌కి వచ్చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్‌కి అయితే పిలవడం జరుగుతుంది. ఫైనల్ సెలక్షన్ ఎలాగుంటుందంటే ప్యూర్‌లీ బేస్డ్ ఆన్ యువర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఓకేనా? మీరేంటంటే ఇది మీరు ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్‌లో ఎక్కువ మార్కులు వచ్చాయి. నాకు కంప్యూటర్ బేస్డ్‌లో తక్కువ మార్కులు వచ్చాయని నేను సెలెక్ట్ అవ్వలేదు అంటే అలా కాదు. మనకి ఏదంటే ఫస్ట్ మెయిన్‌లీ ఏం చూస్తారంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో ఏవైతే మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్‌ని బట్టే వీళ్ళైతే షార్ట్ లిస్ట్ చేస్తాం. అదే మెరిట్ లిస్ట్ తీస్తామని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అసిస్టెంట్ ఏ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ ఏ, టెక్నీషియన్ ఏకి వచ్చేసి 22 సెప్టెంబర్ సండే నుంచి 6థ్ అక్టోబర్ 2024 వరకు ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు. హైదరాబాద్‌లోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ కూడా హైదరాబాద్‌లోనే ఉంటుందని చెప్పి మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేయండి. నెక్స్ట్ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ నీడ్ టు అప్లై అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుంది.
ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్‌కి మీరు పంపించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింటౌట్ అండ్ నెక్స్ట్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఓబీసీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటాచ్డ్ చేసి పట్టుకెళ్ళాలి. సెల్ఫ్ అటాచ్డ్ మీన్స్ ఇప్పుడు మీరు ఒక సర్టిఫికేట్‌ని తీసుకున్నట్టయితే కిందన సిగ్నేచర్ పెడితే అది సెల్ఫ్ అటాచ్డ్. ఒరిజినల్ కాపీ మీద కాదు, జిరాక్స్ కాపీస్ మీద. ఓకేనా? ఏజ్ రిలాక్సేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ! ఎస్సీ, ఎస్టీ వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్. దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ గానీ, లేదంటే ప్రైవేట్ సెక్టార్స్‌లో ఎవరైతే వర్క్ చేసి ఉంటారో వాళ్ళు ఎన్ఓసీ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే మనకి నో అకామిడేషన్ అంటే ట్రావెలింగ్ అలవెన్స్ అనేవి ఏవి ప్రొవైడ్ చేయరండి. ఎగ్జామినేషన్ సెంటర్‌కొచ్చినప్పుడు గానీ, లేదంటే ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేవి ఏంటంటే మనకి 1 ఆర్ 2 డేస్ పడుతుందంట ఇవన్నీ. ఇవేంటంటే ఈట్లికి మీరు అక్కడ స్టే చేయడానికి వీళ్ళు అలవెన్స్ అయితే ఏవి ప్రొవైడ్ చేయరని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. మీ ఓన్ అరేంజ్‌మెంట్స్ మీరైతే చేసుకోవాలని చెప్పి మనకి ఇచ్చారు. ఇన్‌కంప్లీట్ అప్లికేషన్ గానీ, లేదంటే ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తామని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవేవి మనం అప్‌లోడ్ చేయాలంటే ఫోటో, సిగ్నేచర్, వ్యాలిడ్ ఫోటో ఐడీ కార్డ్, నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్, ఎన్ఓసీ అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదండీ! ఆ సర్టిఫికేట్స్ అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి ఏంటో మీకు చూపిస్తాను చూడండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా వస్తుందండి. కింద స్క్రోల్ చేసుకోండి. కింద స్క్రోల్ చేసుకొని అసిస్టెంట్ ఏకి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఇక్కడ అప్లై అని ఉంటుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. టెక్నికల్ అసిస్టెంట్‌కి అప్లై చేస్తే ఇక్కడ అప్లై ఉంటుంది. నెక్స్ట్ టెక్నీషియన్‌కి దేనికి అది ఆపోజిట్‌గా మీకు అప్లై అని ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ అసిస్టెంట్ ఏకి చూసుకున్నట్టయితే ఇక్కడ అప్లై అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు అప్లై ఫర్ టెక్నికల్ అసిస్టెంట్ ఏ అని చెప్పి అడిగారు కదా! యెస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా వస్తుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే మీ నేమ్ ఉందో, మీ నేము, ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ క్లిక్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేసినట్టయితే వీళ్ళ కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడీ అయితే మీకు మెయిల్ ఐడీకి పంపిస్తారు. అది వెరిఫై చేసుకున్నట్టయితే మీ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఏదైతే ఇక్కడ క్రియేట్ చేసుకున్నారో, ఎంటర్ చేస్తారో అది మళ్ళీ లాగిన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మీరు లాగిన్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవేనండి. అండ్ నెక్స్ట్ ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇవే. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.